ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి మనకి ఈ గత సంవత్సరంలో విడుదలైన నోటిఫికేషన్కి అయితే ఉన్నాయి. సో ప్రిలిమ్స్ వేరేగా మెయిన్స్ వేరేగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇందులో ఉన్నాయా లేదా, సో రెండు కలిపి చేస్తున్నారా లేదంటే ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ ఎగ్జామ్ ఒకటి రాస్తే సరిపోతుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయ్స్, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను నేను పేపర్ సిలబస్ అనేది ఎలా ఉంటుందనేది. సో ఇంతకు ముందు గత సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్లో అయితే మాత్రం ప్రిలిమ్స్ ఫస్ట్ వేరేగా మెయిన్స్ వేరేగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాబట్టి ప్రిలిమ్స్ని మెయిన్స్ని కలిపి ఒకే ఎగ్జామ్గా చేస్తున్నారు. సో విడివిడిగా ఎగ్జామ్స్ లేదు, ఓన్లీ ఒకటే ఎగ్జామ్, అది కూడా ఇదే ఎగ్జాము జరుగుతుంది, అది కూడా 300 మార్క్స్కి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని తెలుసుకుందాం. చూడండి, పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అండ్ అలాగే పేపర్ 2 వచ్చేసి మనకి హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్, హిందూ తత్వశాస్త్రం మరియు దేవాలయ వ్యవస్థ గురించి పెట్టడం జరిగింది. సో ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి చూడండి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ అలాగే 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో టోటల్ వచ్చేసి మనకి 300 క్వశ్చన్స్, 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుందంటే సిపిటి, సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి డైరెక్ట్గా జాబే. సో మీకు తెలిసిన విషయమే నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేసి కూడా. సో అవన్నీ కూడా మీరు ఫేస్ చేసేయగలరు. సో మెయిన్ టార్గెట్ వచ్చేసి మనకి ఈ 300 మార్క్స్కి మనం ఈ 7 పోస్టులకి ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒకే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది కదండి. సో ఈ ఒక్కొక్క పోస్ట్కి ఎలా అంటే ఎవరికి ఎక్కువగా మార్క్స్ వస్తాయంటే వాళ్ళకే మనకి జాబ్ రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ లేకుండా ఒకే ఒక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క ఎగ్జామ్ మీ జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది, ఓకేనా. సో దీని తర్వాత ఇంకా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అసలు ఏ విధంగా కంటెంట్ ఉంది, సో ఏ విధంగా మీరు చదువుకోవాలి అని చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం నేను డెమోగా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సరే ఇక్కడ ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో వీడియోస్ ఉన్నాయి. మెటీరియల్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ జనరల్ స్టడీస్, సో జనరల్ స్టడీస్ నుంచి ఇది టెస్ట్ సిరీస్, ఇదేమో హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నుంచి టెస్ట్ సిరీస్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఓపెన్ చేస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్, ఈ విధంగా ఫోల్డర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో నేను కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ దాంతో పాటుగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయాగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి, వివిధ తాత్విక భావనలు, దేవాలయ ఆదాయ వనరులు, కార్యనిర్వహణాధికారి యొక్క విధులు, ల్యాండ్ రికార్డ్స్, ఈ విధంగా అన్ని కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రామాయణం, మహాభారతం, సో చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్కి ఆ చాప్టర్లోనే మనకి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కువగా వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఫ్రీ కంటెంట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, రెడ్ మార్క్ చేసి 8 ఫ్రీ కంటెంట్ అని, అండ్ అలాగే ఇక్కడ 3 ఫ్రీ కంటెంట్ అని. సో ఎక్కడైతే ఫ్రీ కంటెంట్ ఉందో అక్కడ మీకు ఆ ఫ్రీ కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయగానే మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఫ్రీ కంటెంట్ అనేసి ఫ్రీ డెమో క్లాసెస్ మొత్తం కూడా మీకు కనబడతాయి అన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా కోర్స్ని అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి.
అండ్ దానిలో ఉండే మెటీరియల్ ఎలా ఉంది మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే మాత్రం అంటే ఎక్కడా కూడా మార్కెట్లో మీకు లేని విధంగా ఉన్నదండి. రామాయణం కానీ, మహాభారతం కానీ, పురాణాలు కానీ అండ్ వైదిక సంస్కృతి గురించి కానీ ఏ దాని గురించి అయినా కూడా మీ కళ్ళ ముందు కట్టినట్టుగా చూస్తారండి. సో లైక్ ఇలా చూడండి, ఇప్పుడు మనం బాలకాండలోని పాత్రల వివరణ గురించి ఇక్కడ తెలుసుకున్నట్లయితే సో ఏ పాత్ర యొక్క పిక్చర్ మీకు పెట్టడం జరిగింది. అదే రామాయణ మహాభారతాలు అయితే ప్రతి ఒక్క సన్నివేశం, ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మీకు పిక్చర్ ఓరియంటల్గా పెట్టడం జరిగింది. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ చూడండి, ఇక్కడ పురాణాల నుంచి ఒక స్లైడ్, ఆగమ శాస్త్రం నుంచి ఒక స్లైడు, అండ్ దాంతోపాటుగా కర్ణుడు అంటే మహాభారతం నుంచి ఒక స్లైడు, అండ్ అలాగే ల్యాండ్ రికార్డ్స్ నుండి ఒక స్లైడ్ పెట్టడం జరిగింది మీకు డెమోగా చూపించడానికి. చాలా నీట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఇంపార్టెంట్ బిట్స్ పడేవి హైలైట్ చేసి కూడా మేము పెట్టడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ని చూడండి. ది బెస్ట్ కోర్స్ అండి. మార్కెట్లో ఎక్కడ దేనితోనైనా సరే మీరు మన కోర్స్ని కంపేర్ చేసి చూడొచ్చు. ఏది ది బెస్ట్ అయితే మీరు అదే తీసుకోవచ్చు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి క్లాసులు కూడా లేటెస్ట్ డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతో క్లాసులు పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా 20,000కి ప్లస్గా టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మెటీరియల్ కూడా చాలా అద్భుతంగా పిక్చర్ ఓరియంటల్గా పెట్టడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది కదండి. సో మీరు వాళ్ళ క్లాసులు ఎలా చెప్తారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఆ క్లాసులు చదువుతూ మీరు ఈ మెటీరియల్ చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇంకే అదర్ బుక్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మీరు ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే ఈ 7 పోస్టర్స్ గురించే నేను మాట్లాడట్లేదండి. ఈ 7 పోస్టర్స్ అనేది మీకు నెట్ ప్రాక్టీస్గా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారా అనేది అన్నదానికోసం మీరు ఇది అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ డిసెంబర్లో వచ్చే జాబ్ క్యాలెండర్లో వచ్చే ఈఓ ఆఫీసర్ మాత్రం టార్గెట్గా పెట్టుకోండి. ఈ 7 పోస్టులోనైనా మీరు జాబ్ అయితే తెచ్చుకోగలరు. ఖచ్చితంగా మీరు 24/7 మీరు ఒక ప్రణాళిక వేసుకొని జాగ్రత్తగా చదువుకుంటే ఈ 7 పోస్టుల్లో కూడా ఒక పోస్ట్ మీద అయ్యే అవకాశం ఉంది. సో దీంతోనే కాదు మేడం, మేము ఇంకా ఎక్కువగా పోస్టులు ఉన్నప్పుడు పెట్టుకుంటాము అంటే ఇది కూడా పెట్టుకోండి అండి. ఎందుకంటే ఇది ఒక డెమోగా మీకు పనికొస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనేది తెలుస్తుంది. సో దాని పేపర్ అనాలైసిస్ కూడా మీరు చేయగలరు. సో ఇది అప్లై చేయండి. సో ఇది అప్లై చేసి రాయండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనం టార్గెట్ డిసెంబర్లో అనేది పెట్టుకుందాం. ఓకేనా? సో పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో యాప్లో ఉండే ఈ కోర్సెస్ని అయితే చూడండి, చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది, తీసుకోండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా నాకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో మన కోర్స్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇప్పుడు ఒకే ఎగ్జామ్ కాబట్టి సో మనం సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ టోటల్ కంటెంట్ కూడా అయిపోయింది, యాప్లో పెట్టడం జరిగింది. అండ్ మీకు చెప్పాను ఆల్రెడీ స్పెషల్ ఫీచర్స్ గురించి, డిజిటల్ బోర్డ్ క్లాసెస్, మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ కేవలం మీకు 1000 రూపీస్కి అందజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.